అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవలసిన ఒక నిజం: ఈ క్షణం కూడా శాశ్వతం కాదు. నీ కష్టాలను నిత్యం నువ్వు ద్వేషించటం కంటే ఒక్క క్షణం మనస్ఫూర్తిగా ప్రేమించినా చాలు. కష్టాల నుండి బయటపడే అనేక మార్గాలు నీ కళ్ళ ముందు కనపడతాయి. ప్రతి ఒక్కరి కన్నీటి చుక్క వెనక చెప్పుకోలేని బాధలు, అవమానాలు, అవహేళనలు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. ఒక బంధం నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రేమైనా, స్నేహమైనా. సముద్రపు కెరటం ఎంత తప్పించినా ఆకాశాన్ని చేరలేదు. కొన్ని బంధాలు కూడా అంతే. మనం ఎంత అభిమానం పెంచుకున్నా వారి అభిమానాన్ని హక్కుగా పొందలేం, బంధంగా చేరువ కాలేము. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవటం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవటం ఉత్తమం. అది జీవితమైన, బంధమైన. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మర్చి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్లే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలమేమో గాని నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేము. మీరు వాదించే వారికి ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ కోసం అసలు బాధపడవద్దు. ఎందుకంటే ఆ బాధపడాల్సింది నువ్వు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించటంలో తప్పు లేదు. కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఉపయోగం లేదు. మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడు ఉంటుంది. ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండటం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండటం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవటం మంచిది. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం ఇవ్వవలసిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. విలువ లేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరకు నీకు ఆ విలువే లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. స్నేహం అన్నీ చెప్పుకునేలా, బంధం అన్నీ పంచుకునేలా ఉండాలి. మీ చేతిలోని గీతల్ని నమ్మకండి. ఎందుకంటే చేతులు లేని వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కళ్ళజోడు లేకుండా ఈ లోకాన్ని చూడగలమేమో కానీ కన్నీళ్లు రాకుండా ఈ జీవితాన్ని మాత్రం దాటలేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.